ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 22. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇదేంటి నేను అడుగుతుంటే వీడు నవ్వుతున్నాడు అని నక్షత్ర చిరాకుగా అనుకుంటూ అడిగిన దానికి ఆన్సర్ చేయండి అని నక్షత్ర అనగానే ఎలా ఇలానా అని వరుణ్ నక్షత్ర చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి నక్షత్ర ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి మరొకరు అలాగే చూసుకుంటూ ఉండిపోతారు. తర్వాత నక్షత్ర నార్మల్ అయ్యి వెంటనే తన తలని కిందకి దించేస్తుంది. అసలేం జరుగుతుంది నాకు? ఇతను ఇంత దగ్గరగా ఉన్నప్పుడు నేనేంటి ఇతని వైపు ఇలా చూస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఇంకా మీరు ఆన్సర్ చేయలేదు అని నక్షత్ర మళ్ళీ వరుణ్ వైపు చూసి కోపంగా అడుగుతుంటే వరుణ్ కూడా అప్పుడు నార్మల్ అవుతాడు. రాక్షసి, ఆ కళ్ళల్లో నిజంగానే ఏదో మ్యాగ్నెట్ ఉంది, చూడు ఎలా ఆకర్షిస్తుందో నన్ను అని వరుణ్ అనుకుంటూ ఏమడిగావు అని వరుణ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతుంటే వాట్ అంటే నేను అడిగింది మీకు వినిపించలేదా అని నక్షత్ర అర్థంగా కడుగుతుంది. గుర్తుకొచ్చింది, ఏదో డ్రెస్లు అని అంటున్నావు కదా, డ్రెస్లు బాగోలేదా? చెప్పు, కావాలంటే ఇంకొన్ని డ్రెస్లు ఆర్డర్ పెడతాను అని వరుణ్ అంటుంటే నేను మాట్లాడుతుంది డ్రెస్సుల గురించే, కానీ ఇంకా డ్రెస్సులు కావాలి అని కాదు, నాకు కరెక్ట్గా సెట్ అయ్యే డ్రెస్సులు ఎలా తీసుకున్నారు అని, ఎలా ఆర్డర్ పెట్టారు అని, ఇంకా వాటికి సంబంధించిన డ్రెస్సు సైజ్ అని నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకోగానే ఇప్పుడేంటి నీకు ఆన్సర్ కావాలి అంతే కదా, ఆ మాత్రం దానికి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? చెప్తాను, జాగ్రత్తగా విను అని నక్షత్ర చేతిని వరుణ్ వదులుతాడు. ఇదేంటి ఆన్సర్ చెప్తాను అని చేతిని వదిలేస్తాడు అని నక్షత్ర అయోమయంగా వరుణ్ వైపు చూస్తూ ఉండగా ఇంతలో ఒక చెయ్యి తన నడుము చుట్టూ మరొక చెయ్యి తన భుజం చుట్టూ వేయగానే నక్షత్ర ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. వెంటనే వరుణ్ నక్షత్రని బాగా దగ్గరికి లాక్కునేసరికి నక్షత్ర అయస్కాంతంలాగా వరుణ్కి అతుక్కుంటుంది. వరుణ్ చేసిన పనికి నక్షత్ర ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకోగా వరుణ్ శరీరం చిన్నగా జర్కిస్తుంది. నక్షత్ర మాత్రం ఇంకా అలాగే కళ్ళు మూసుకుని ఉండగా ఇంకా అవ్వలేదు, నీకు క్లియర్గా చెప్పాలి కదా అని అంటూ వరుణ్ చిన్నగా నవ్వుతూ మాట్లాడుతుంటే నక్షత్ర కళ్ళు తెరిచి అలాగే వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ పెదవులపై చిరునవ్వు. మొట్టమొదటిసారి అంత దగ్గరగా చూస్తున్న నక్షత్రకి తనకి తెలియకుండానే తన మదిలో చిన్నపాటి అలచడ మొదలవుతుంది. వీడేంటి నవ్వితే ఇంత బాగున్నాడు, నవ్వకపోయినా బాగుంటాడనుకో, కానీ ఆ పెదవులపై చిరునవ్వు, అందులోనూ ఇంత దగ్గరగా వీడిని చూస్తుంటే నా మనసేంటి ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది, ఏమవుతుంది నాకు అని నక్షత్ర అలాగే వరుణ్ ఫేస్ వైపు చూస్తూ ఉండగా వరుణ్ నక్షత్ర ఫేస్పై తన నోటితో గాలి ఊదగానే నక్షత్ర పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను, చూస్తూ ఉండు అని వరుణ్ అంటూ నక్షత్రని వెనక్కి తిప్పి అదేవిధంగా తన రెండు చేతులని ముందు నుండి కూడా సేమ్ పొజిషన్లో వేయగానే నక్షత్ర హార్ట్ బీట్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది నీకు బాగా అర్థమైంది కదా అని వరుణ్ నక్షత్ర చెవిలో చిన్నగా మాట్లాడుతుంటే వరుణ్ చేతిలో తనకి టచ్ అవుతుంటే నక్షత్ర నోట్ల నుండి మాట కూడా రాదు. నక్షత్ర ఏమీ మాట్లాడకపోయేసరికి వరుణ్ నెమ్మదిగా తన తలని ముందుకు పట్టి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర మాత్రం కళ్ళు మూసుకుని ఉండటం చూసి వరుణ్ ఒక క్షణం షాక్ అవుతాడు. నక్షత్ర తన స్పర్శని ఫీల్ అవడం చూస్తుంటే వరుణ్కి తెలియని అనుభూతి కలుగుతుంటే రాక్షసి అంటే ఈ రాక్షసి నా స్పర్శని ఫీల్ అవుతుంది అంటే నక్షత్రంలో కూడా ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ఇది మాత్రం అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెమ్మదిగా నక్షత్రకి దగ్గరవ్వాలి. నక్షత్రకి దగ్గరైన తర్వాత తను కూడా
నన్ను ప్రేమించేటట్టు చేసుకుని అప్పుడు తనకి పూర్తి నిజం చెప్పాలి. అప్పుడే నక్షత్ర నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని వరుణ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ హ్యాపీనెస్లో వరుణ్ నెమ్మదిగా నక్షత్ర చెవి వెనక అలాగే తన పెదవులే ఉంచి ముద్దు పెట్టుకునేసరికి నక్షత్ర శ్వాస వేగంగా తీసుకుంటుంది. తను ఎంత వేగంగా తీసుకుంటుంది అంటే నక్షత్ర ఎదభాగం వరుణ్ చేతికి టచ్ అవుతుంటే వరుణ్ వెంటనే తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. అమ్మో, లాభం లేదు. ఇలా ఉన్నానంటే ఈ రాక్షసికి అస్సలు దూరంగా ఉండలేను. ఇంకా కొన్ని సెకండ్లు ఇక్కడే ఉంటే మా ఇద్దరి మధ్య ఏదైనా జరగచ్చు అని వరుణ్ వెంటనే నక్షత్రని వదిలేసి అక్కడి నుండి దూరంగా వెళ్లి నుంచుని నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. వరుణ్ తనకి దూరం జరిగినా కూడా వరుణ్ స్పర్శ తనని వెంటాడుతున్నట్టు అనిపిస్తుంటే నక్షత్ర మాత్రం అలాగే బొమ్మలాగా బిగుసుకుపోతుంది. వరుణ్ నక్షత్ర వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. అంటే నీ మనసులో నాపై ఉన్న ఒపీనియన్ కొంచెం చేంజ్ అయింది. ఇది చాలరా. కానీ ఇప్పుడు నిన్ను ఎలా డైవర్ట్ చేయాలి అని వరుణ్ ఆలోచిస్తుండగా తన మనసుకి ఏదో ఆలోచన తట్టినట్టు వెంటనే తన మొబైల్ తీసి ఫోన్ సైలెంట్లో పెడతాడు. తర్వాత ఫోన్ తన చెవి దగ్గర పెట్టుకుని, ఏం మాట్లాడుతున్నావు, కొంచెమైనా అర్థమవుతుందా అని వరుణ్ గట్టిగా అరిచేసరికి నక్షత్ర తన లోకం నుండి బయటకొచ్చి వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వరుణ్ వైపు చూస్తుంది. కొన్ని రోజులు నేను కంపెనీకి రాకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని వరుణ్ ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నట్టు వార్నింగ్ ఇస్తుంటే నక్షత్రకి అంతా అయోమయంగా అనిపిస్తుంది. అసలేం జరుగుతుంది? నేనేంటి ఇలా ఉన్నాను? ఏమైంది నాకు అని నక్షత్ర తన గుండెలపై చెయ్యి వేసుకునేసరికి అది చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉండటం గమనించిన నక్షత్రకి ఏమీ అర్థం కాదు. నక్షత్రకి నెమ్మదిగా గుర్తుకొస్తుంది వరుణ్ తనని దగ్గరికి లాక్కోవటం, తర్వాత తన చుట్టూ చేతులు వేయటం అన్నీ గుర్తుకొస్తుంటే వరుణ్ మాత్రం దూరంగా ఫోన్లో చాలా సీరియస్గా ఎవరితో మాట్లాడుతూ ఉండటం చూస్తుంటే నక్షత్రకి ఒక పక్క అయోమయంగా, మరో పక్క పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు జరిగిందంతా నేను ఊహించుకున్నానా అని నక్షత్ర అనుకుంటూ ఉండగా వరుణ్ నవ్వటం, తన ఫేస్పై ఎయిర్ బ్లో చేయడం గుర్తుకొస్తుంటే డౌట్ లేదు, ఇదంతా నా ఊహ. లేకపోతే వీడు నా దగ్గర నవ్వడమేంటి, నాతో అంత క్లోజ్గా ఉండటమేంటి? అయిన వాడు అదంతా చేస్తుంటే నేను మౌనంగా వాడి స్పర్శని ఫీల్ అవడమేంటి? లేదు, ఇదంతా నేను కలకంటున్నాను. నిజంగానే ఈ వరుణ్ చెప్పింది నిజం. ఒసే రాక్షసి, అప్పుడప్పుడు నువ్వు ఈ వరుణ్ దగ్గర ఉన్నావన్న విషయం గుర్తుపెట్టుకో అని నక్షత్ర తనని తానే తిట్టుకుంటూ ఉండగా వరుణ్ ఇంతలో గట్టిగా అరిచేసరికి అసలు వీడికి తిక్క వచ్చిందంటే అందరిపైన ఇంత నోరు వేసుకుని అరుస్తూ ఉంటాడు. ఇందాక అంతే, మొదట నాపై అరిచాడు, తర్వాత వచ్చిన లేడీస్పై అరిచాడు, ఇప్పుడు ఎవడికో బాగా తిట్లు పడిపోతున్నాయి. నెక్స్ట్ నేనే అనుకుంటా. నేను వీడి దగ్గర నుండి వెళ్లేలోగా వీడికున్న తిక్క నాకు అంటించేటట్టున్నాడు. డైరెక్ట్గా నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు కూడా వీడికి ప్రశాంతత ఉండదేమో అని నక్షత్ర కంగారుగా అక్కడి నుండి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు వరుణ్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే మరోపక్క నక్షత్ర ఫేస్ రీడింగ్ చేస్తూ ఉంటాడు. లేకపోతే ఇప్పుడు నేను చేసిన పనికి తప్పకుండా ఇంత పెద్దగా అరిచి ఈ బిల్డింగ్ పేలిపోయేటట్టు గోలగోల చేసేదానివి. అందుకే డైవర్ట్ చేయాల్సి వచ్చింది అని వరుణ్ నవ్వుకుంటూ ఇంకా తను కూడా లోపలికి అడుగులు వేస్తాడు. నక్షత్ర గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంటే ఇంకా నక్షత్ర స్పీడ్గా వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని బెడ్ దగ్గర కూర్చుని స్పీడ్గా వాటర్ తాగుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అని నక్షత్ర అనుకుంటూ ఎదురుగా చూసేసరికి వరుణ్ తన వైపే వస్తూ ఉండటం చూసి నక్షత్ర తన చేతిలో ఉన్న బాటిల్
దెబ్బకి కిందకు వదిలేసి భయంగా లేచి నుంచునుంటుంది. అనుకున్నాను నెక్స్ట్ రౌండ్ నాదే అని. మళ్ళీ ఏం తిడతాడో ఏంటో అని నక్షత్ర కోపంగా అనుకుంటూ ఉండగా, ఏంటి ఇందాకటి నుండి గమనిస్తున్నాను, బయట బాల్కనీలో నుంచుని కళ్ళు మూసుకుని కళ్ళు కంటున్నావా? ఎవరి గురించి ఏంటి అని వరుణ్ కోపంగా అడుగుతుంటే, నీ గురించి అని చెబితే ఇక్కడికిక్కడే కింద పడిపోతావురా. అసలు ఆ కళలేంటో, అందులో నువ్వు రావడమేంటో, ఇంకా నువ్వు నాతో దగ్గరగా అని అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అవును, ఇందాక ఏదో ప్రశ్న వేస్తావు కదా డ్రెస్సుల గురించి, ఇప్పుడు చెప్పనా అని వరుణ్ ఒక అడుగు ముందుకు వేసేసరికి, ఇందాక కలలో జరిగినట్టు మళ్ళీ వరుణ్ చేస్తాడేమోనని నక్షత్ర భయంగా వద్దు అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది అలా అరుస్తున్నావు? నీ డౌటు తీర్చాలి కదా, చెప్తున్నాను విను. ఆ రోజు తమరు తమ చేతికి గాయమైన రోజు నైట్ ఏం జరిగిందో మర్చిపోయావా అని వరుణ్ అడుగుతుంటే, నక్షత్ర అర్థం కాక వరుణ్ వైపు చూస్తుంది. అదే ఆ రోజు నువ్వు నీ చున్నీ లేకుండా అటు ఇటు తిరగడం, తర్వాత నువ్వు నాకు దగ్గరగా అని వరుణ్ చెప్తుంటే నక్షత్రకి ఆ రోజు జరిగింది గుర్తుకొస్తుంది. రాక్షసుడు అంటే ఆ రోజు నన్ను గట్టిగా పట్టుకుని అప్పుడు ఇదంతా తెలుసుకున్నాడా వీడిని అని నక్షత్ర చాలా కోపంగా అనుకుంటూ, అర్థమైంది, ఇంకా మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని నక్షత్ర గట్టిగా నొక్కి పలుకుతుంది. వెరీ గుడ్, ఆ డ్రెస్సులన్నీ కూడా నీకు పర్ఫెక్ట్గా సరిపోతాయి, అన్నీ అంటే అర్థమైంది కదా అని వరుణ్ కూడా నొక్కి చెప్తుంటే, అర్థమైందిరా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి దగ్గర ఇలా మాట్లాడకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదు కదా అని నక్షత్ర మాత్రం పాపం వరుణ్ని మనసులో ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతకీ డ్రెస్సులు ఎలా ఉన్నాయని వరుణ్ అడుగుతుంటే నక్షత్ర వెంటనే కబోర్డ్లో ఉన్న డ్రెస్సుల వైపు చూస్తుంది. ఇంతలో వరుణ్ చూపు అనేది కింద పడిన బాటిల్పై పడుతుంది. అలాగే తన షూ దగ్గరికి వాటర్ రావడం గమనించి కంగారులో వాటర్ బాటిల్ కిందలు వదిలేస్తుంది అని అనుకుంటూ ఉండగా తన మనసులో చిన్న చిలిపి ఆలోచన వస్తుంది వరుణ్కి. వరుణ్ నక్షత్రకి బాగా దగ్గరగా వెళ్ళి, ఏం చూస్తున్నావు అని అంటూ ఒక్కసారిగా వాటర్పై కాలు వేసినట్టు తను జారి నక్షత్రపై పడిపోయినట్టు వెంటనే నక్షత్రపై పడి నక్షత్ర చుట్టూ తన రెండు చేతులని వేసి అలాగే వెనక్కి పడిపోతాడు. నక్షత్ర మాత్రం నిజంగానే తను పడిపోయిందేమో అన్న భయంతో వరుణ్ కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది. వరుణ్ బెడ్పై ఉంటే నక్షత్ర మాత్రం వరుణ్పై ఉంటుంది. వరుణ్ హృదయంపై తలవాల్చి గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతుంది నక్షత్ర. వరుణ్కి మాత్రం నక్షత్ర తనపై ఉండేసరికి తనలో చిన్నపాటి అలజడి మొదలవుతుంది. కొన్ని క్షణాలు నక్షత్ర చుట్టూ అలాగే చేతులు ఉంచి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలిరా, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజేంటి నా లైఫ్లో నువ్వు నాకు ఇంత దగ్గర అవుతున్నావు, ఏ సునామీ రావడం లేదు కదా మన ఇద్దరి మధ్య అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అదే టైంకి అక్షయ్ అమెరికా నుండి ఇండియా రావడానికి ఫ్లైట్ ఎక్కుతాడు. ఎందుకో తెలియటం లేదు వరుణ్, సంథింగ్ అక్కడ ఏదో జరుగుతుంది. ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కాలని అనుకున్నాను కానీ నా వల్ల కావడం లేదు, అందుకే వెంటనే స్టార్ట్ అవుతున్నాను అని అక్షయ్ ఫ్లైట్ ఎక్కుతాడు. వరుణ్ నెమ్మదిగా నక్షత్ర తలపై చిన్నగా ముద్దు పెట్టుకుని, మనిద్దరి మధ్య ఏ సునామీ వచ్చినా నీకోసం మాత్రం నేను ఎంత దూరమైనా వస్తాన్రా, నీ చేతిని ఎప్పటికీ వదిలిపెట్టను అని అనుకుంటూ, హలో ఇంకా ఎంతసేపు ఇలాగే ఉంటావు, నేనేమన్నా బెడ్ అనుకున్నావా అని వరుణ్ గట్టిగా అరిచేసరికి నక్షత్ర టక్కున కళ్ళోపెన్ చేస్తుంది. ఇంకా తమరు దిగితే బాగుంటుంది అని అనగానే నక్షత్ర కంగారుగా పక్కకి జరిగి వెంటనే కిందకి దిగుతుంది. వరుణ్ కిందకి దిగి, నీకు కొంచెమైనా బుద్ధుందా? చూడు, నీ వల్ల నేను కొంచెముంటే కిందకి పడిపోయేవాడిని, ఇలా ఎవరైనా ఫ్లోర్పై వాటర్ వేస్తారా అని అనగానే అప్పుడు అర్థమవుతుంది వరుణ్ తనపై పడిపోవడానికి కారణం
అది భయంతో అని నక్షత్ర తడబడుతూ ఐఎమ్ సారీ అని చిన్నగా అంటుంది. ఇంతలో తన పాకెట్లో ఉన్న మొబైల్ వైబ్రేట్ అవ్వడంతో వరుణ్ ఫోన్ అటెండ్ చేస్తాడు. సార్, ఏదో పార్సిల్ వచ్చింది, ఒక పర్సన్ వచ్చాడు అని బయట బాడీగార్డ్ చెప్తుంటే వస్తాను అని చెప్పి వెంటనే నక్షత్ర నడుము చుట్టూ తన 2 చేతులను వేసి నక్షత్రని బెడ్పై కూర్చోబెట్టి ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను, కిందకి దిగకు, మళ్ళీ కంగారులో అటు ఇటు తిరిగావనుకో కింద వాటర్ ఉన్నాయి, జారి పడిపోతావు, అసలే చాలా తెలివైన దానివి అని వరుణ్ అంటూ అక్కడి నుండి బయటకి అడుగులు వేస్తుంటే నక్షత్ర ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. అసలు వీడు నన్ను నిజంగా టార్చర్ చేస్తున్నాడా, లేకపోతే నాపై కేరింగ్ చూపిస్తున్నాడా? బాబోయ్, నిజంగానే వీడికున్న మెంటల్ నాకెక్కిస్తున్నాడు కదా అని అనుకుంటూ నక్షత్ర అలాగే కూర్చుని ఉంటుంది. వరుణ్ ఇంతలో ఒక పర్సన్తో లోపలికొచ్చి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పగానే అతను తీసుకొచ్చిన బాక్స్ ఓపెన్ చేసి వాటిలో ఉన్న వాటిని ఫ్రిడ్జ్లో సర్దుతూ ఉంటాడు. నక్షత్ర మాత్రం ఏం పెడుతున్నాడు అతను అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇంకొక పర్సన్ వచ్చి కింద పడిన వాటర్ మొత్తం క్లీన్ చేస్తుంటే, వామ్మో, బయట ఇంతమంది ఉన్నారా, అసలు నన్ను బయటకు వెళ్ళనిస్తేనే కదా, అవును నిజంగానే నేను హౌస్ క్లీన్ చేయడం లేదు, కానీ చాలా నీట్గా ఉంటుంది ఎలా అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా ఎంతసేపు కూర్చుంటావు, ఇలా రా అని వరుణ్ పిలిచేసరికి నక్షత్ర నెమ్మదిగా వరుణ్ దగ్గరికి వెళ్తుంది. వరుణ్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి, చూడు, నీకు ఏమేమి ఇష్టమో నాకు తెలియదు, కానీ నీకు ఏం కావాలి అన్నా వెంటనే నన్ను అడగడం నేర్చుకో. నేను ఎప్పుడు లేడీస్ని హ్యాండిల్ చేయలేదు. మా మామ్ గురించి మా డాడీ చూసుకుంటారు, అలాగే మా మామ్ కూడా తనకి నచ్చినట్టుంటుంది. ఇంకా నాకు సిస్టర్స్ అంటూ ఎవరూ లేరు, అందుకే ఎక్కువ అమ్మాయిల గురించి నాకు తెలియదు, కానీ అమ్మాయిలు ఎక్కువ ప్రిఫర్ చేసే వాటి గురించి కొంచెం ఐడియా ఉంది. ఇందులో చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి, అన్నీ చాలా కాస్ట్లీ. అలా అని చెప్పి ఒకేసారి మొత్తం తినకు, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా ఈ కింద ర్యాక్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, 10 డేస్లోగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. నువ్వు ఎంత వీక్గా ఉన్నావో నీకు అర్థమవుతుందా? ఒక్క పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నందుకు నీ బాడీ దానిని రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేకపోయింది. ఇంకా నువ్వు ఇలా వీక్గా ఉంటే చాలా కష్టం. ప్రతి అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు తనకి తానే చాలా స్ట్రాంగ్గా అనిపించాలి. అంతేకాని తనపైన తనకి నమ్మకం లేకపోతే ఇంకా ఎదుటి వాళ్ళు తనని ఈజీగా మార్చేస్తారు. ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని వరుణ్ చెప్తుంటే అప్పటికే వరుణ్ మాటలకి తన కంట్లో నీటి చెమ్మ చేరుతుంది నక్షత్రకి. వరుణ్ ఇంకా తను ఎలా ఉండాలో చెప్తుంటే నక్షత్రకి మాత్రం వరుణ్ ప్లేస్లో తన తల్లి కనిపిస్తూ ఉంటుంది. నక్షత్ర వాళ్ళ మదర్ చిన్నప్పుడు నక్షత్రకి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. చూడు నక్షత్ర, మనం ఇంట్లో ఎలా ఉన్నా కూడా బయట మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే ఈ ప్రపంచం మనల్ని తక్కువ అంచనా వేస్తుంది. అప్పుడు మనం వాళ్ళకి నచ్చినట్టుండాలి. నువ్వు మనసులో భయపడినా కూడా పైకి స్ట్రాంగ్గా ఉన్నట్టు వాళ్ళ దగ్గరుంటే తప్పకుండా వాళ్ళు నీకు భయపడతారు. అందుకే నువ్వెప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటే నక్షత్ర వెంటనే స్పీడ్గా వెళ్ళి వరుణ్ని హక్ చేసుకుంటుంది. లేదమ్మా, నేను స్ట్రాంగ్గా ఉంటాను. నువ్వు చెప్పినట్టే నేను మనసులో భయపడినా బయటకి చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాను. నేను స్ట్రాంగ్గా ఉంటానమ్మా అని నక్షత్ర అలాగే ఏడుస్తూ మాట్లాడుతుంటే వరుణ్ ఒక క్షణం షాక్ అయినా కూడా నక్షత్ర అలా ఏడుస్తూ తన తల్లితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటే వరుణ్కి అర్థమవుతుంది నక్షత్ర తను చెప్పిన మాటలు తన తల్లి చెప్పిన మాటలకి దగ్గరగా ఉన్నాయని. నక్షత్ర స్ట్రాంగ్గా ఉంటాను అని తన తల్లితో చెప్పడం, వరుణ్ కూడా ఇప్పుడు అదే చెప్పడం వల్ల వరుణ్ కనిపెట్టగలుగుతాడు. కానీ నక్షత్ర తనని పట్టుకుని అలా ఏడుస్తుంటే వరుణ్ మనసంతా చేతుగా మారిపోతుంది. వరుణ్ నక్షత్ర తలపై చేతిని వేసి, నక్షత్ర, కూల్, ఏడవకు అని చిన్నగా అంటుంటే నక్షత్ర
నక్షత్ర మాత్రం కొన్ని క్షణాలు అలాగే వరుణ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. అక్షయ్ వల్ల నక్షత్ర వరుణ్ మధ్య దూరం వస్తుంది అని మీకు అనిపించవచ్చు. కానీ అక్షయ్కి తెలియకుండానే తను చెప్పిన కొన్ని మాటల వల్ల నక్షత్రకి వరుణ్పై లవ్ అనేది క్రియేట్ అవుతుంది. అది మాత్రం ముందుగా చెప్పగలను. మొత్తం స్టోరీ అప్పుడే రివీల్ చేయలేను కదా. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.